కర్ణకాయలు చూడండి, కర్ణకాయలు ఎన్ని ఉన్నాయి దీనికి. మొన్న గాలులకి ఇది రాలి పడిపోయింది సగము. ఇది వచ్చేసి మన పపాయ అండి, బొప్పాయి. కాకపోతే ఇది తైవాన్ రెడ్ లేడీ. ఇది కూడా మీరు గమనిస్తే ఒకసారి స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 నెలల వరకు మనకు వస్తాయి. ఇప్పుడు ఇది చూస్తే ఈ చెట్టు చూడండి, ఈ కాయ ఇంకో వారం రోజుల్లో దిగుతుంది. ఇది నెక్స్ట్ స్టేజ్, ఇది పూత. ఇట్లా కంటిన్యూస్గా ఇది పెరుగుతూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది మనకు. సో ఆ రకంగా అయితే రైతుకు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకునే మాలాంటి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది చూస్తే ఇది చూడండి, సేమ్ పెద్ద కాయ, ఒక నెలన్నర తర్వాత వచ్చే చిన్న కాయ, ఆ పైన పూత. ఇట్లా కంటిన్యూస్గా ఆదాయం రావాలి. సో ఇది కొంచెం కిందికి కూర్చొని చూపిస్తున్నాను వ్యూ. మన దగ్గర ఉన్న చాలా చెట్లకు సంబంధించింది ఇది. బచ్చలి 10 చుక్కకూర రాలేదా? ఇది మన షేడ్ నెట్ అండి. దీని లోపల మనకు కూరగాయల ఆకుకూరలు వస్తున్నాయి. సో ఇది రకరకాల బెడ్లు. ఇది వచ్చేసి బీర, ఇది వచ్చేసి కీరదోస, ఆ చివరకు వచ్చేసి మనకు సొరకాయ ఉంది. ఇదంతా మెంతి కూర. సో ఈ బెడ్ అయిపోయాక మళ్ళీ ఈ బెడ్ ఒకటి స్టార్ట్ అవుతుంది మనకు. ఇది ప్రతిదీ 30 మీటర్ల బెడ్ అండి. ఇది టొమాటో నెక్స్ట్ స్టేజ్ కోసం రెడీ చేస్తున్నాము. మొన్న ఈ మధ్యనే నాట్లు నాటినాము. ఇది వచ్చేసి ఎర్రతోట కూర. ఇది వచ్చేసి పాలకూర. పాలకూర కూడా 4 బెడ్లు ఉన్నాయి. ఇది ఒక రకం వంకాయ.